జయశేఖర్ గారు యాక్చువల్గా జూబ్లీ హిల్స్ కి సంబంధించి చూస్తే గతంలో మనం ఎగ్జిట్ పోల్ గురించి మాట్లాడుకున్నాం. ఎగ్జిట్ పోల్ అనేది ఎగ్జాక్ట్ పోలా కాదా అనుకున్నప్పుడు మళ్ళీ ఎగ్జిట్ పోల్ అనేది సరైనటువంటి అంచనాలను ఇచ్చింది అనిపిస్తోందా? మెజారిటీ ఎలా ఉంది అనిపించింది? యాక్చువల్గా ఏ ఫ్యాక్టర్స్ వర్కౌట్ అయ్యాయని మీరు అనుకుంటున్నారు? ఎగ్జిట్ పోల్స్ తప్పు ఓకే, అందరూ 3% 4% మెజారిటీ ఇచ్చారు. అండ్ ఎగ్జిట్ పోల్స్ తాలూకా సైంటిఫిక్ వెరాసిటీ గురించి కూడా నేను క్వశ్చన్ చేశాను మన డిస్కషన్ లోనే. సో ఎగ్జిట్ పోల్స్ అనేది బేసిక్గా ఒపీనియన్ పోల్ కానీ ఎగ్జిట్ పోల్ కానీ కొంత వాళ్ళ పర్సెప్షన్ ప్రకారం నంబర్లు వేస్తారు, అంతేగాని దే నెవర్ నన్ ఆఫ్ దీస్ ఎగ్జిట్ పోల్స్ ఆర్ ఒపీనియన్ పోల్స్ వాళ్ళు మెథడాలజీ ఆఫ్ సర్వే పెట్టలేదు పబ్లిక్లో. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో అధికారికంగా 9,000 చిల్లర ఓట్లు 4 రౌండ్ల తర్వాత, అనధికారికంగా 6 రౌండ్ల తర్వాత 15,560 అన్న ఓట్లతో మెజారిటీతో 15,589 ఓట్లతో కాంగ్రెస్ లీడింగ్లో ఉన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us give the 100% క్రెడిట్ టు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి. ఆయనదే. ఎందుకంటే క్యాండిడేట్ సెలక్షన్ దగ్గర నుంచి అన్ని అట్ ఎవ్రీ స్టేజ్ హీ హాజ్ టేకెన్ అట్మోస్ట్ కేర్ టు లీడ్ ది కాంగ్రెస్ పార్టీ ఇన్ దిస్ ఎలక్షన్. కాకపోతే ఇప్పుడే బీజేపీ అభ్యర్థి అంటున్న మాట ఏంటంటే డబ్బుల ప్రభావం చాలా ఎక్కువ ఉంది, మాకు డిపాజిట్ వస్తుందనే భావిస్తున్నాము, బీజేపీ ఓట్లకు డబ్బులు పంచదు, చివరి 3 రౌండ్లు మాకు అనుకూలంగా ఉంటాయి, ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల నాయకులను కొనుక్కున్నారు, చీరలు పంపిణీ చేశారు, డబ్బు కూడా ఇచ్చారు, వీటన్నిటి వల్లే ఆ ఫలితాలు అనే మాట చెప్తున్నారు. అంగీకరిద్దాం. అదే మరి ఎక్స్ట్రాపోలేట్ ది సేమ్ థింగ్ టు బిహార్. ఓకే, అక్కడ ఏమిటి పనిచేస్తుంది? సో ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు ఆడే మాటలండి ఇవన్నీ. ఎలక్షన్ గెలిచిన వాళ్ళు మాట్లాడాల్సిన మాటలు, గెలుద్దాం అనుకున్న వాళ్ళు ఆడే మాటలు కావు ఇవి. ఎందుకంటే ఇప్పుడు రౌడీజం ప్రబలిపోయింది, ఓటర్లని ప్రలోభ పెట్టారు అని ఎలక్షన్ రోజు నాడు బీఆర్ఎస్ అభ్యర్థి కూడా మాట్లాడారు. అవును, నేను మీకు ఆ రోజు చెప్పాను ఆవిడ ఎలక్షన్ వదిలేశారు మధ్యలో అని. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్, సో కాల్డ్ సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ ఎగ్జిట్ పోల్స్ వితౌట్ ఎనీ మెథడాలజీ ఆల్సో, వాళ్ళు ఇచ్చింది కూడాను 3 నుంచి 5%. ఓకే, 3 నుంచి 5% డిఫరెన్స్ మాత్రమే వచ్చి ఉంటే ప్రభుత్వంలో ఉన్న పార్టీగా వాళ్ళు కొంత అడ్వాంటేజ్ పొందారు, ముస్లిం ఓటు చెల్లలేదు, ఇలాంటి ఫ్యాక్టర్లన్నీ లెక్క తీసుకునేవాళ్ళం. ఇక్కడ జూబ్లీ సెలక్షన్లో తీసుకోవాల్సిన మొట్టమొదటి ఫ్యాక్టర్ పరమ బద్ధకస్తులైన ఓటర్లు. 52% మంది ఓట్లకి వెళ్ళలేదు. సో వాళ్ళకి ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వమే కాదు ప్రతిపక్షం కానీ ప్రభుత్వం కానీ బీజేపీ కానీ ఎంఐఎం కానీ మీరు ఏం చేస్తున్నారని అడిగే అధికారం వాళ్ళకి లేదు. కాకుండా ఎవరు గెలుస్తున్నారనేది మాత్రం చూస్తారు కదా చూడడానికి. దీస్ ఆర్ ఆల్ సోషల్ మీడియా పీపుల్. ఇది ఒక పక్కన పెట్టండి. రెండో ముఖ్య అంశం ఏంటంటే బీఆర్ఎస్ హెస్ హెవీలీ బ్యాంక్డ్ ఆన్ సోషల్ మీడియా. ఇందాక నాగరాజు గారు కూడా చెప్పారు, social media is not, see I am telling you, Twitter is not polling station. Twitter is just a social media platform where your followers and your supporters will air their views and keep quiet. వాళ్ళు ఓటింగ్కి వెళ్ళరు. ఇది అర్బన్ కాన్స్టిట్యుయెన్సీ. ఈ అర్బన్లో పేద వర్గాలు ఉండొచ్చు కానీ వాళ్ళని రూరల్ అనలేం మనం. అంచేత దిస్ అన్ అర్బన్ కాన్స్టిట్యుయెన్సీ, ఇట్స్ ఎ మిక్స్డ్ కాన్స్టిట్యుయెన్సీ. ఇప్పుడు ఒక చిన్న మినీ తెలంగాణ మొత్తం రాజకీయ చిత్రానికి జూబ్లీ హిల్స్ ఒక ప్రతిబింబం. ఎందుకంటే అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడ ఉన్నారు, ఆంధ్ర సెటిలర్స్ ఉన్నారు, అన్ని రకాల ఓటర్లు ఉన్నారు, మైనారిటీలు 1,38,000 మంది మైనారిటీ ఓటర్లు ఉన్నారు. వీళ్ళల్లో సగం మందే ఓట్లకి వెళ్ళినా కూడా ఆ సగం మంది దే హ్యావ్ గివెన్ రిప్రజెంటేషనల్ వర్డిక్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది కాంగ్రెస్. దీన్ని కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మా ప్రజాపాలనని విండికేట్ చేస్తున్నటువంటి నిర్ణయం, ఇది ప్రజల నిర్ణయం, జనాదేశ్ ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ అస్ అని చెప్పుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇది రెండో కాన్స్టిట్యుయెన్సీ హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడ్డాం. తర్వాత ఇంకో ముఖ్య విషయం ఏంటంటే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికకి వెళ్ళినప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విష్ణువర్ధన్ రెడ్డి గెలిచారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి కూడా గెలవలేదు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో. దిస్ ఈజ్ అ రికార్డ్. వీళ్ళు మొట్టమొదటిసారి గెలిచారు. అండ్ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో వాళ్ళు 42% బీసీ రిజర్వేషన్ అనే నినాదం చాలా గట్టిగా తీసుకున్నారు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేస్తూ ఉన్నప్పుడు ఆయన కులగణన చేయాలి అనే విషయాన్ని గట్టిగా తెర మీదకి తీసుకొచ్చి ఆయన ప్రామిస్ చేశారు, మా గవర్నమెంట్ ఎక్కడికి వస్తే అక్కడ మేము చేస్తామని.
కర్ణాటకలో చేశారు కానీ దట్ వాజ్ నాట్ వెరీ సైంటిఫిక్. సో దే వర్ ఫోర్స్డ్ టు రీడూ ది సర్వే. వేరస్ తెలంగాణలోకి వచ్చేటప్పటికి రేవంత్ రెడ్డి గారు దాదాపుగా లెట్ us గివ్ ఇట్ టు హిమ్ 90% యాక్యురసీతో కులగణన అనే కార్యక్రమం నిర్వహించిన తర్వాత దానికి ఒక జ్యుడిషియల్ కమిషన్ వేశారు. షమీమ్ అఖ్తర్ కమిషన్ మొత్తం స్టడీ చేసి అండ్ దెన్ దర్ వాజ్ అన్ ఎక్స్పర్ట్ కమిటీ లెడ్ బై జస్టిస్ ఆయన సుదర్శన్ రెడ్డి గారు. సో థ్యాంక్స్ అన్న. సో సుదర్శన్ రెడ్డి గారి నేతృత్వంలో ఎక్స్పర్ట్ కమిటీ వేస్తే ఈ సైంటిఫిక్ అప్రోచ్తో 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలనే నినాదం గట్టిగా తీసుకెళ్లారు. అండ్ గట్టిగా తీసుకెళ్ళి లాస్ట్ టైం కాంగ్రెస్ హెస్ పుట్ అప్ అజారుద్దీన్ ముస్లిం మైనారిటీ యాజ్ ఎ క్యాండిడేట్ ఇన్ జూబ్లీ హిల్స్. బట్ ఈసారి అలా చేయలేదు. బీసీ నినాదానికి మేము కట్టుబడి ఉన్నాం అనే విషయాన్ని రీఇన్ఫోర్స్ చేయడం అనే ఉద్దేశంతో బీసీ క్యాండిడేట్ అయిన నవీన్ యాదవ్ని అక్కడ పెట్టారు. నవీన్ యాదవ్ లోకల్ క్యాండిడేట్ అంచేత అతనికి కొన్ని అడ్వాంటేజెస్ కూడా దానికి ఎక్కువ అయ్యాయి. అండ్ రేవంత్ రెడ్డి ఉద్యోగాల గురించి మాట్లాడారు. ఉద్యోగాలు మేము అప్పుడు నోటిఫికేషన్స్ ఇచ్చాము వాటినే నింపుతున్నారు అని కేటీఆర్ గారు అన్నప్పటికీ రేవంత్ రెడ్డి గారు దాన్ని ఎగ్జిక్యూట్ చేశారు. హూ డెలివర్స్ ఇస్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అనుకుంటే కనుక అది రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో తర్వాత ఆయన కూడా బోల్డ్ నోటిఫికేషన్లు ఇచ్చాడు. ఇచ్చిన వాటిని మళ్ళీ డిఎస్సి అవన్నీ వాళ్ళు అనౌన్స్ చేసినవే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవన్నీ చేశారు. కాబట్టి దీన్ని ఎక్స్ట్రాపోలేట్ చేసి స్టేట్ వైడ్ క్యాంపెయిన్గా తీసుకెళ్తారు. జూబ్లీ హిల్స్ విక్టరీ విల్ బికమ్ ఎ మోరల్ స్ట్రెంగ్త్ ఫర్ ది కాంగ్రెస్ పార్టీ టు కంటెస్ట్ ది అప్కమింగ్ జిహెచ్ఎంసీ ఎలక్షన్. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఈజ్ నోవేర్ నౌ ఇన్ ది జిహెచ్ఎంసీ బాడీ. బట్ అంటే బికాజ్ ఆఫ్ మైగ్రేషన్స్ మేయర్ గట్రా పార్టీలు మారి వెళ్ళారు కాబట్టి కాంగ్రెస్కి అంత కొంత స్ట్రెంగ్త్ ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీకి సొంతానికి అంత స్ట్రెంగ్త్ ఏం లేదు జిహెచ్ఎంసీలో. కానీ రేపు పొద్దున ఎలక్షన్ వచ్చేటప్పటికి జిహెచ్ఎంసీలో కాంగ్రెస్కి బీఆర్ఎస్కి పోటీయా, కాంగ్రెస్కి బీజేపీకి పోటీయా, ట్రయాంగులర్ కాంటెస్ట్ అనేది అక్కడ చూడాలి. ఎందుకంటే బీజేపీ ఈ ఎలక్షన్ వదిలేసింది. దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, దే ఆర్ వెరీ వెరీ ప్యాసివ్. అంచేత లంకెల దీపక్ రెడ్డి గారినే మళ్ళీ పెట్టారు వాళ్ళు. బట్ వాళ్ళకు వచ్చినటువంటి ఓట్లు నెంబర్ ఆఫ్ ఓట్స్ మీరు చూస్తే ఇట్ ఈస్ నాట్ క్రాసింగ్ ఈవెన్ 10%. బహుశా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా బీఆర్ఎస్ ఓడిపోతుంది, బీజేపీ డిపాజిట్ కోల్పోతుంది అనే విషయం నిజమయ్యే పరిస్థితి ఉన్నది. నాలుగో విషయం, ఈ జూబ్లీ హిల్స్ విక్టరీని రేవంత్ రెడ్డి గారు ఎలా వాడుకుంటారంటే రేపు మాపు ఈ స్పీకర్ విచారణ జరిగిన తర్వాత స్పీకర్ విచారణ మీదే హింజ్ అయ్యి ఉంటే కనుక ఖచ్చితంగా దానం నాగేందర్ ఉద్యోగం పోతుంది, అలాగే కడియం శ్రీహరి ఉద్యోగం పోతుంది. పోతే ఈ రెండు కాన్స్టిట్యున్సీల్లోనే బై ఎలక్షన్ వస్తే ఈ కంటోన్మెంట్ జూబ్లీ హిల్స్ ఇచ్చిన స్ట్రెంగ్త్ బేస్ చేసుకొని హీ విల్ గో టు ఖైరతాబాద్ ఎలక్షన్ ఆల్సో. వెళ్ళినప్పుడు డెఫినెట్గా దిస్ మస్ట్ బీ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. నెక్స్ట్ బీఆర్ఎస్ విషయానికి వస్తే బీఆర్ఎస్లో ఈసారి వాళ్ళకి 4 స్తంభాలు ప్రతిసారి ఎలక్షన్ క్యాంపెయిన్కి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత. ఈసారి కవిత గారు పార్టీతో విభేదించి బయటకు వెళ్ళిపోయారు. ఆవిడని సస్పెండ్ చేసిన కారణంగా షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వలేదన్న ఉద్దేశంతో ఆవిడ ఆక్రోశం వెళ్ళిపుచ్చి కవిత గారు బయటకు వెళ్ళిపోయారు. హరీష్ రావు గారు ఫాదర్ దురదృష్టవశాత్తు చనిపోవడం వల్ల వారు అసలు ఎలక్షన్ క్యాంపెయిన్లోనే లేరు. ఆయన లాస్ట్ 2 days ఏదో మీట్ ద ప్రెస్ ప్రోగ్రామ్ ఒక 2 స్టేట్మెంట్లు చేయడం కొంత చేశారు. కానీ బట్ హరీష్ రావు లేరు దాంట్లో. అసలు కేసీఆర్ గారు ఎలక్షన్ క్యాంపెయిన్కి రాలేదు. రేవంత్ రెడ్డి గారు లాస్ట్ డే మీట్ ద ప్రెస్లో చెప్పినట్టు ఒక అప్పీల్ కూడా ఇవ్వలేదు పార్టీ అధ్యక్షుడిగా. ఆయన రాజకీయ నాయకులకి జనాన్ని ఓట్లు అడగటం అనేది మొట్టమొదటి డ్యూటీ అండి, మొట్టమొదటి డ్యూటీ. ఇప్పుడు నేను ఎలక్షన్కి వెళ్ళి నేను ఓట్లు అడగనని అంటే ఈయన కూడా గెలరు. సో ఓట్లు తప్పకుండా అడగాలి, ఓట్లు అడగకుండా దూరంగా ఉండదు. అండ్ ఈ ఎలక్షన్ మొత్తం కేటీఆర్ గారి పేరు మీద జరిగింది. కేటీఆర్ గారు భారీగా ప్రచారం చేశారు, చాలా గట్టి పోటీ ఇచ్చినట్టుగానే ప్రచారం చేశారు. ఒక దశలో బీఆర్ఎస్ గెలుస్తుందేమో అనే అభిప్రాయం కూడా ఇవ్వగలిగారు. కానీ నాకు అర్థమైనంత మటుకు బీఆర్ఎస్ హెవీలీ బ్యాంక్డ్ ఆన్ సోషల్ మీడియా. సోషల్ మీడియా మీకు ఇంతకు ముందర డిస్కషన్లో కూడా నేను మీకు చెప్పి ఉన్నాను మేడం. సోషల్ మీడియా ఈజ్ నాట్ పోలింగ్ స్టేషన్, ట్విట్టర్ ఈజ్ నాట్ పోలింగ్ స్టేషన్, ఓట్స్ ఆర్ పోల్డ్ ఎల్స్వేర్. సో ట్విట్టర్లో మనకున్న నెంబర్ ఆఫ్ హిట్స్, నెంబర్ ఆఫ్ వ్యూస్ విచ్ కెన్ బి బూస్టెడ్. డబ్బు కడితే ట్విట్టర్ హిట్స్ బూస్ట్ చేసిస్తాడు. కావాలంటే ఇప్పుడు నాకు 4,000 మంది ఫాలోయర్స్ ఉన్నారు, నేను కొంచెం డబ్బులు ఖర్చు పెట్టుకుంటే ఒక 6 నెలల కాలంలో నాకు 40,000 మంది ఫాలోయర్స్, నేను రాసిన ప్రతి చెత్తకి ఒక 2-3 లక్షల మంది వ్యూస్ తెప్పించుకోగలను. ఐ కెన్ డూ దట్ బికాస్ బై ఇన్వెస్టింగ్ మనీ వీ కెన్ డూ దట్. సో కేటీఆర్ పర్సనల్లీ హ్యాస్ టు హిట్ రిఫ్రెష్
అండ్ రీబూట్ హిజ్ పొలిటికల్ స్ట్రాటజీ. ఎందుకంటే చాలా బాధ్యతాయుతంగా 10 సంవత్సరాలు మంత్రి ఉద్యోగం చేశారు. అండ్ పెద్ద పార్టీకి పెద్ద నాయకుడు, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్. అండ్ హైదరాబాద్ హ్యాస్ సీన్ హిమ్ యాజ్ ద మోస్ట్ ప్రామిసింగ్ లీడర్. అంచేత దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం కోసం ఇప్పటి వరకు జరిగిన పొరపాట్లన్నీ కూర్చొని బేరీజు వేసుకొని ఆయనకి మనం బాగానే ఉన్నాం అనే ఇంప్రెషన్ ఇచ్చేవాళ్ళు ఇస్తున్న దాన్ని ఫ్యాక్టరింగ్ చేయకుండా గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్ అర్థం చేసుకుని పని చేయవలసిన అవసరం ఉంది. మహేష్ కుమార్ గౌడ్ ఎలక్షన్ జరిగిపోయిన సాయంకాలం 5:30కి ఒక వీడియో కెమెరా ముందరకు వచ్చి మేము కాంగ్రెస్ పార్టీ గెలుస్తోంది, ప్రజలు మా మీద విశ్వాసం ఉంచారు, ఓట్లు వేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కేటీఆర్ రాత్రి 7 గంటల తర్వాత ఒక ట్వీట్ వేశారు. అది కూడా ఎలక్షన్లో మాకు సహకరించినటువంటి కార్యకర్తలకి, నాయకులకి, ప్రజలకి థ్యాంక్స్ అని చెప్పారు. అంతే తప్ప మేము గెలుస్తున్నామని ప్రకటన వాళ్ళు ఇవ్వలేదు. ఇన్ని ఫ్యాక్టర్స్ వలన జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ విజయకేతనం ఎగరవేసింది. నా అంచనా ప్రకారం అన్ని రౌండ్లు కౌంటింగ్ 10 రౌండ్లు కౌంటింగ్ పూర్తి అయ్యేటప్పటికి 25,000 మెజారిటీ వచ్చే అవకాశం ఉన్నది. మీకు నిన్న డిస్కషన్లో చెప్పాను, ఇఫ్ యూ మే రీకాల్, 15,000 నుంచి 20,000 మెజారిటీ దాటి కాంగ్రెస్కి కానీ బీఆర్ఎస్ కానీ వస్తే ఓడిపోయిన వాళ్ళు తప్పకుండా గాబరా పడవలసిన అంశం. అండ్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ మా పాలనని, ప్రజాపాలనని విండికేట్ చేశారని చెప్పుకునే అవకాశం వచ్చింది. బీఆర్ఎస్ తప్పకుండా ప్రజల్లో ఉండడం కోసం ఈ విషయాన్ని సీరియస్గా పట్టించుకొని గాబరా పడాలి. ఏది పడితే అది స్టేట్మెంట్లు ఇవ్వకూడదు. కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి విషయాలు మాట్లాడాలి. అండ్ దే షుడ్ నాట్ బి ఎనీ కన్ఫ్యూజన్. మనకి ఎవరు మిత్రులు, ఎవరు శత్రువులు రాజకీయంగా అనే విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలు చాలా స్పష్టంగా లైన్స్ డ్రా చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. యూ కాంట్ జస్ట్ లైక్ దట్ గెట్ ఇన్ టు మ్యారేజ్ ఆఫ్ కన్వీనియన్స్ మోడ్. దిస్ ఈజ్ మై అనాలిసిస్. సో నాగరాజ్ గారు, ఇప్పటికైతే మంత్రులందరూ